ఎంతగానో ఈగర్గా మనం ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ వ్యక్తి ఎప్పుడు మాట్లాడతారా అని. సో ఈవెన్ అందరితో పాటు నేను కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నాను. ఈ వ్యక్తి గురించి ఎంత మాట్లాడినా తక్కువేనండి, ఎంత మాట్లాడినా. నిజంగా ప్రత్యేకంగా ఈ సినిమా గురించి చెప్పాలి అంటే, ఈ సినిమా అంటే ఈ ఒక కొత్త దర్శకుల్లోని స్పార్క్ని గుర్తించి తన గట్ ఫీలింగ్తో ఈ సినిమాని నిర్మించి ఇంతటి సెన్సేషన్కి కారణమైనటువంటి వ్యక్తి సెల్యులాయిడ్ సైంటిస్ట్ శ్రీ నాగార్జున గారి వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. సెల్యులాయిడ్ సైంటిస్ట్, ఐ లైక్ దట్. ఇందాక నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఫస్ట్ అందరికీ నమస్కారం. సారీ, ఇందాక నుంచి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అబద్ధాలు ఆడుతున్నారు. 25 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నామో అలాగే ఉన్నాము అని. ఎవరైనా ఉన్నారో ఒక్కొక్కరు చూడండి, పోస్టర్లు చూడండి, ఎవ్వరూ అలా లేరు. ఆయనేమో నేనేమో వైట్ వేసాను అంటున్నారు. ఇట్ జస్ట్ ఫెల్ ఫ్రమ్ దేర్ అన్నాడు రాము. ఇట్ డెడ్, పైనుంచి పడింది, పైనుంచి ఊడిపడింది శివ. రాము నా దగ్గరికి వచ్చినప్పుడు, సౌండ్ రాజు గారు అంటాను నేను ఇప్పుడు ఆయన్ని, కృష్ణరాజు గారిని, మా అబ్బాయి ఒక కథ చెప్తాను అన్నాడు. అంటే ఓకే తప్పకుండా అండి అని వింటాం. ఒక హారర్ స్టోరీ చెప్పాడు అనుకుంటా, రాతే కదా, రాత్రి. రాము నాకు అసలు, నేను హారర్ సినిమాలు చూడను, నేను చేయను, ఎందుకు హారర్ సినిమాలు తీయటము, ఇక్కడ మన తెలుగు వాళ్ళు చూస్తారో తెలియదు, చక్కగా ఒక హీరోయిజం ఉన్న సినిమా, కమర్షియల్ సినిమా తీ అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. అండ్ అలా శివ కథ తీసుకొచ్చాడు. శివ కథ వినటం జరిగింది, బాగా నచ్చింది శివ నాకు, తను చెప్పే విధానం. కానీ ఇందాక రాము అన్నట్టు తనలో ఉన్న ప్యాషన్, తన ఇంటెన్సిటీ, తన సిన్సియారిటీ, వాట్ ఎవర్, ఆల్ దీస్ థింగ్స్ ఈ సినిమా తీయాలి ఎలాగూ. అండ్ ఏమాత్రం తనలో ఆ కథ గురించి చెప్పేటప్పుడు ఇట్ యూస్ టు ఫ్లో, ఒక వాటర్ ఫ్లో అవుతున్నట్టు ఫ్లో అవుతూ ఉండేది లోపల నుంచి. అండ్ బట్ రాము, యూ డోంట్ నో వాట్ క్లించ్ ద డీల్ యాక్చువల్లీ. ఎవరికీ తెలియదు. ఇది చెప్తే నవ్వుతారు అని చెప్పలేను, ఇది ఇప్పుడు చెప్తాను, ఎందుకంటే ఇట్ ఫెల్ ఫ్రమ్ ద స్టార్స్ అన్నావు. సో ఐల్ టెల్ యూ. కలెక్టర్ గారు అబ్బాయి షూటింగ్ అప్పుడు మనం ఒకసారి వీఆర్ లుకింగ్ ఎట్ ద స్టార్స్ అండ్ నాకు బాగా ఇష్టం, నీకు గుర్తుందో లేదో నాకు తెలీదు, నాకు నక్షత్రాలు అక్కడ ఉంటారు, ఎవరో ఇంకా మనలాగానే ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, ఎప్పుడు నేను మనసులో ఊహించుకుంటూ ఉండేవాడిని చిన్నప్పటి నుంచి. అండ్ మన ఇద్దరం దాని గురించి చాలా మాట్లాడుకుంటున్నాం. ఒక సూర్యుడు ఉంటారు, దాని చుట్టూ ఇన్ని గ్రహాలు ఉన్నాయి, అలా బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్. వై నాట్ సంబడి ఎల్స్ లైక్ అస్? వై కాంట్ దే బి సంబడి ఎల్స్ లైక్ అస్? అండ్ యూ సెడ్ ఎస్. దట్ ఈస్ ద రీజన్. That is the reason why I'm saying is this is where somewhere we connected. It is a connection. It is stardust. It fell from the stars. That's what I mean. That is what Shiva is made of. It is made from the stars. We are all stars. Stars of the film. Prati okkaru. Shiva is a moment. Shiva is life for us at that point. Naku చేసి వేరే వేరే సినిమాలు చేసి చంద్ర లాంటి వాళ్ళు ఇలాగే మేకప్ వేసుకోవాలి మీరు అని చెప్పడం, ఇంకో డైరెక్టర్ ఇలాగే బట్టలు వేసుకోవాలని చెప్పడం, ఇంత సీక్వెన్స్లు వేసి సీక్వెన్స్ డ్రెస్సులు వేసి ఇలాగే డాన్సులు చేయాలని చెప్పడం, లిప్స్టిక్ పూసుకోవాలని చెప్పడం, ఇవన్నీ ఏమో నాకు తెలీదు, ఇదేమో కరెక్ట్ అనుకున్నాను. బట్ ఏదో ఒకటి చేయాలి, కొత్తగా చేయాలి అన్నప్పుడు ఈ స్టార్స్ నుంచి ఊడిపడ్డాడు రాము నా కోసం. ఊడిపడి కథ చెప్పాడు. కథ చెప్పి నాకు నచ్చి శివ హ్యాపెండ్. శివ గురించి అందరూ చాలామంది దే టోల్డ్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అది ఇది అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. నేను ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్, డోంట్ టాక్ అబౌట్ ఫిలిం. శివ అనే ఒక సినిమా
ప్రతిరోజు ఎప్పుడు నెక్స్ట్ డే అరే అయిపోయిందా, మళ్ళీ నెక్స్ట్ డే ఎప్పుడు మొదలవుతుంది, షూటింగ్కి వెళ్ళాలి, మళ్ళీ అందరినీ కలవాలి, రసూల్తో క్రికెట్ ఆడాలి బయట లంచ్ బ్రేక్లో, అండ్ బ్రేక్ టైంలో అమల్తో కొంచెం సరసాలు ఆడుకోవాలి. ఇదే నా మైండ్లో. దిస్ ఇస్ వాట్ యూస్ టు గో ఆన్. ఐ యూస్ టు ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ శివ. అండ్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. వంశీ చేసే, నేను వంశీ సీన్ అంటే ఏంటి అని చెప్తే వంశీ చేసే కొన్ని వెనకాల వెళ్ళి అబ్బా అని తలగొట్టుకోవడం, వంశీ చేసే తెలుసు, ఉత్తేజి అన్న మాటలన్నీ తెలుసు వెనకాల. బట్ ఎవ్రీబడి, గోపాల్ రెడ్డి వాళ్ళ మీద అరుస్తూ ఏంటో అరుపులు ఎవరికి అర్థమయ్యేది కాదు. పాపం సెట్ పైకి ఎవరిని ఎక్కితే ఈయన అరుపులు వాళ్ళు పైనుంచి కింద పడతారని భయపడేవాడిని. ఇట్ వాజ్ జస్ట్, I don't know, it is an experience. It changed, ఇందాక అన్నారు ఎవరు, changed my life. నాకు నా లైఫ్ చేంజ్ అయింది పర్సనల్గా, కెరియర్ వైజ్గా, చాలా 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 మేడ్, ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఎగ్జాక్ట్లీ. అందుకని ఇందాక స్టార్డస్ట్ అన్నాను. జీవితంలో ఎన్నో తప్పులు చేశాను, బాధపడను. శివ అని ఒక కరెక్ట్ చేశానే, దానికి ఎప్పుడూ సంతోషపడుతూనే ఉంటాను. ఆల్వేస్, ఐ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ. లైక్ Amla said, it's like a dream and we feel happy. When I think of Shiva, it is just pure joy. Joy తప్పితే ఏమీ ఉండదు. అండ్ సో ఇంతకన్నా ఏమి చెప్పలేను. రాము, ఐ థ్యాంక్ యూ ఎవ్రీబడి, సిరాశ్రీ టు గెట్ అస్, ఉత్తేజ్, చిన్న, నాగేశ్వరరావు, గోపాల్ రెడ్డి, కోటా గారు, బర్నీ గారు, అమల, ఎవ్రీబడి, ఎనీబడి, కృష్ణవంశీ, బర్నీ, చంద్ర, అందరూ, ఎవ్రీబడి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఐ కెన్ సే. దట్స్ ఆల్ ఐ కెన్ సే. అండ్ ఈ డాక్యుమెంటరీ, సిరాశ్రీ తీసిన డాక్యుమెంటరీ చాలా చాలా బాగుంటుందని నేను, ఎందుకంటే ఇంకా చాలా మంది వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పుంటారు, నేను చెప్పాను కొన్ని ఎక్స్పీరియన్సెస్. ఇవాళ 9 o'clock, ఇవాళ రాత్రి 9 తర్వాత అప్లోడ్ చేస్తారు, అందరూ చూడొచ్చు. అలాగే కాకుండా ఈ నెలాఖరికి, అంటే October 17th ఒక లైలా కోసం రిలీజ్ చేస్తున్నాను. దానికి మళ్ళీ దాని కలెక్షన్స్ తగ్గకుండా కొంచెం అవతల వేసి శివాని మళ్ళీ అట్లీస్ట్ వీఆర్ ట్రయింగ్ ఫర్ 100 theater రిలీజ్ ఫర్ శివ చేసి, అండ్ డిజిటల్లీ రీమాస్టర్ చేశారు శివాని. పిక్చర్ ఇస్ ఫెంటాస్టిక్. సౌండ్ మళ్ళీ రాము చెక్ చేస్తున్నాడు. రాము దాన్ని చెక్ చేసి, వన్స్ ఈ సెడ్ ఇట్స్ ఫైన్, we're going to try to release at least 100 కాకపోతే 75 అన్న మినిమం. బట్ నెక్స్ట్ మంత్ చాలా థియేటర్స్ దొరుకుతాయని మా నమ్మకం, గట్టి నమ్మకం. సో విషెస్ ఆల్ ద బెస్ట్ ఫర్ శివ రీ-రిలీజ్ అగైన్, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి.